అందరికీ నమస్తే. పానం అంటే మంచినీళ్ళు తాగినంత సులువుగా తీసుకుంటారు కొంతమంది. గడ్డి పరక కంటే అధ్వానంగా తయారయ్యారు కొంతమంది, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా. పానం తీసుకోవడం అంటే ఏముందిలే ఇయ్యాల పోయి మళ్ళీ రేపు వస్తా అన్నట్టు ఉంది అలా ముచ్చట. ఆత్మహత్య చేసుకోవడం చాలా సులువు అయిపోయింది కొంతమందికి. ఎందుకు చెప్తారు ఈ ముచ్చట అంటే చిత్రంగా ఉంది, ఎక్కువ చెప్పని చెప్పి ఈయన ప్రయత్నం చేయరు. మొగడంట ఫోన్ మాట్లాడుతున్నట దీపావళి నాడు, నిన్ననేగా దీపావళి పండుగ. ఫోను మాట్లాడుతుంటే ఆ ఫోన్ల జరంతా గడబిడనో లేకపోతే కసబిసనో లేకపోతే తడబడ్డట్టో లేకపోతే ఏదో రకంగా అనగానే ఆనకాయ చూసినట్ట అనగానే ఇటు చూస్తుందట పిల్లం. ఏమైంది ఆ ఫోన్లో ఓలాలని పిల్లం అడిగిందట. అడిగేసరికల్లా హై నువ్వు బాగరాదని మొగడు అన్నదట. ఇప్పుడు మరి ఆయనకి ఏం బాధ ఉందో పాడైపోయిన ఫోన్లో అయ్యేసరికల్లా ఆ మొగడు ఏం చేసిండట, ఫోన్ జేబులో పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి పత్తలే కూడా బయటికి వెళ్ళినట. బయటికి వెళ్ళంగానే అరే ఎక్కడవా అని ఈ గల్లి ఈ గల్లి మొత్తం తిరిగింది. మొత్తం తిరిగినాక మొగని ఆచుకు దొరకలేదు. ఏం చేయాలి మరి, ఏం చేయాలని చిన్నగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిందట. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ నా మొగుడు దొరకలేడు, 1-2 గంటల ఇంటికి వెళ్ళి మా అమ్మగారు సార్ భయం అవుతుందంటే ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు రాసుకొని పేర్లు ఊరు రాసుకొని వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. అయిపోయింది. ఇక మొగడు చీకటి అయిపోయింది. ఇంకా రాకపోయా అని చూసిందట. చూసి 2 పిల్లలు, ఓ కొడుకు ఓ బిడ్డ, 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటారు. బిడ్డ పేరేమో అవంతిక, కొడుకు పేరు వచ్చేసేమో పవన్ సాయి. వీళ్ళిద్దరిని చంపింది ఆమె వచ్చింది. ఏడ జరిగింది ఈ ముచ్చట? నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లిలో జరిగింది ఈ ముచ్చట. వీళ్ళదంట ఏది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ బాపట్లకి వెళ్ళి బతుకొచ్చిరంట నల్లగొండకాయ. వాళ్ళ భర్త ఏం పని చేస్తారంటే మేస్త్రి పని చేస్తాడు. మేస్త్రి పని చేసేవారికి మరి ఇప్పుడు మేస్త్రి పని చేసుకుని వస్తుండు, ఫోన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఇల్లు కాడ లెక్క కానో లేకపోతే ఆయనకే ఇంకేమైనా ఇల్లీగల్ బిజినెస్ ఉందో లేకపోతే ఇంకేమైనా కాంటాక్ట్లు ఉన్నాయేమో పాడైపోను. గతంలో ఈయనకు పెళ్ళి అయిందంట. పెళ్ళి అయితే ఈయన భార్యతో విడాకులు తీసుకుండు. ఆ విడాకులు తీసుకున్నాకు ఈయనకు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ కూడా వీళ్ళ అమ్మకాయనే ఉంటుందట. ఈ రమేష్ అంటూ నమ్మకాయనే ఉంటుందట. ఆ ఉంటుంది, వీళ్ళ కాడ వీళ్ళు ఉంటారు. అయితే ఫోన్లో మాట్లాడిన పాపానికి ఆడు ఫోన్ మాట్లాడుతా అంటే ఆయన మొహంకాయ చూస్తుందట. ఏం మాట్లాడుతుండో ఎందుకు మాట్లాడుతుండో ఓలాలంటే ఆడు పుసుకున్న పాడైపోని చెప్పలేదట. నీకేం ఎక్కర్లే అనుకొని ఫోన్ చేయలేసుకొని పత్తలేకుండా వెళ్ళిపోదు. ఫోన్ మాట్లాడి చెప్పకుండా వెళ్ళిపోయాడని 2 పిల్లల్ని గొంతు నిలిపి చంపేసి తాను కూడా ఊరేసుకుంది. నల్లగొండ జిల్లాలో పండుగ పూట విషాదం జరిగింది. అవునా అమ్మలారా, అనుమానం ఉన్న అమ్మలారా? ఏడిపోతాడు మొగడు, ఒకవేళ తాగుతందుకు పోయిండేమో, తిరుగుతందుకు పోయిండేమో, లేకపోతే ఆయనకి ఏమన్నా ఇంకా ఉంటే అక్కడ సంబంధం ఉందేమో. మరి ఎక్కడ రాడా? తెల్లారు రాడా? మర్నాడు రాడా? 4 రోజులు రాడా? 4 నెలలకు రాడా? వస్తే వచ్చిండు, లేకపోతే పోత పోయిండు. ఆయన హౌస్ కూడా అటెంకలు పోత పోయిండు. నువ్వు నీ పిల్లలు పట్టుకొని బతకాలే కదా. మరి గతంలో ఆయనకి పెళ్ళి అయిన సంగతి నీకు ఎరుకుందేనా? ఆయనకు బిడ్డ సంగతి ఎరుకుందేనా? ఒకవేళ బుద్ధి పుట్టి మళ్ళీ పాత పిల్లల కాడికి పోతే పోయిండే. మరి ఏమయ్యా మరి తెలియదా చేసుకున్నాడు? ఒకవేళ నీ భర్త మీద నీకు అనుమానం ఉందనుకో, లేకపోతే హాన్యాన కథం పట్టాలని నువ్వు మన కథం కావాలి. కానీ ఉత్తపుణ్యానికి కడుపులో పుట్టిన పాపానికి 2 పిల్లలు 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న పోరగాలని కొడుకుని బిడ్డని చంపే రైట్స్ నీకు ఎక్కడివమ్మ నాగలక్ష్మి? మీ అనుమానం పాడైపోను. ఎక్కడ అనుమానం ఏం కథ చూడురిగా. గింత దరిద్రంగా తలగబడ్డారంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తావు, ఎక్కడ వాయా అని. పోలీసు వాళ్ళు ఎక్కడ దొరుకుతాడు? వీకెక్కడ దొరుకుతారా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే పాయ. ఆనంతలా ఆడు తాగుతుండా, తింటుండా, తిరుగుతుండా, లేకపోతే ఇంకా ఏడికన్నా వాయనా ఆడు ఎక్కడ పోయి పాడేయండు. ఆయన కాకుంటే మళ్ళీ తెల్లారని పట్టుకొస్తారు పోలీసు వాళ్ళు, లేదా మళ్ళీ తెల్లారన్నా పట్టుకొస్తారు పోలీసు వాళ్ళు. అంతేగాని ఇట్ట పోగానే ఇట్ట వస్తాడు ఆడు పోయిందే ఏదో పని మీద వాయ అని ఫోన్లో ఆయనకి బాధ వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఇంకా ఏదైనా పని పడ్డదేమో పాడైపోను. ఉత్త పుణ్యానికి నువ్వు చచ్చేది కాక పిల్లలని గొంతు విసికి మరీ చంపిందంట. నువ్వు మనిషి వనాలన్నా చచ్చి బతికిపోయిందేమో కానీ ఊరోళ్ళంతా తిట్టుకుంటున్నారు అంటాడు. పిల్లలని గొంతు విసికి చంపుతప్పుడు కన్న తల్లి అనే మనిషిట్ట రావచ్చు ప్రజలారా. పొరగాలు విలవిలలాడుకుంటా పానం విడిచిపోయిరి. కళ్ళ ముందల ఒకరు చంపుతుంటే ఇంకోళ్ళు చూసినట్టుగా లెక్క. ఫస్ట్ పోరగానే ఓలో చంపితే ఇంకోలా చూస్తారు కదా. ఎంత తలడిలో ఆ పిల్లలు గింత సైకోగా తయారయ్యారంటే మీరు అసలు ఈ మనుషులనాలనా ఏమనాలి చెప్పిరనిగా. ఏ రోగం ఉన్నా తగ్గుతుందిలా, దాదాపుగా ఏ రోగం ఉన్నా కానీ ఇలా కాబట్టి ఇక 4 రోజుల కానీ తగ్గుతుంది. కానీ
అనుమానం అనే రోగం ఉంటే అది ఎన్నడూ తగ్గిపాడు కాదు. ఈ అనుమానం అన్నట్టే కదా, మొగడు ఫోన్ మాట్లాడితే ఆయన ఇష్టం మాట్లాడిండు, ఏమాయే ఆడు దొంగతనానికి పోయిండో, లంగతనానికి పోయిండో, లేకపోతే పాత పిల్లం కాడికి పోయిండో, లేకపోతే ఇంకో కాడికి పోయిండో. పోయినోడు ఎక్కడ పోతారు ప్రజలారా? ఆయల కాకుంటే మళ్ళీ తెల్లారు ఇంకా 4 రోజులకో 4 నెలలకో తిరిగి రాడా? ఒకవేళ ఇప్పుడు నీకు సావబుద్ధి ఉంటే నీ అంతలో నువ్వు చచ్చిపోతే కాకపోయినా అది నాగలచ్చివి. ఎదిగే పిల్లల్ని ఉత్త పుణ్యాన్ని చంపేసిపోతివి. ఇట్లా పాడైరంటే అసలు భూమి మీదకి ఎందుకు వస్తాము, ఏం కథ, ఈ మానవ రూపం ఎట్టొచ్చింది, ఇది వచ్చినందుకు గింతేనా అంటే పానం తీసుకునేది ఇలా చేతులు ఉంది కాబట్టి ఆత్మహత్యలు అనగానే లెగాజీ చేసుకుంటారు ఈ కాలంలో కొంతమంది. మరి అంటే ఇవాళ చచ్చి రేపు పుడుతుండొచ్చునా? ఒక్కసారి మనిషి జీవితం పోతే మళ్ళీ వస్తుంది ప్రజలారా. మరు జన్మ ఉన్నదో లేదో లొట్టపీస్ కాడు ఉంటుంది. మరు జన్మ లేదు, పుట్టుకూరు లేదు, గోంగూర లేదు, ఉన్నది ఇది ఒకటే జన్మ. ఈ జన్మని లంగో దొంగాయి ఈ జన్మలనే బతకాలి, నలుగురికి మెప్పించుకొని పోతే రేపన్నాడు అరే పలానోడు ఉంటే పలానా ఉండే అన్నట్టు ఆ చేసుకుంటున్నారు. అంతేగాని ఏం ఎక్కడ వచ్చింది అని అంటే ఏం సమాధానం చెప్తుండొచ్చు? మొగడు ఫోన్ మాట్లాడుకుంటా ఆనంతరం ఆడిపోతే సమాధానం చెప్పుకుంటా పోయినందుకు సచ్చే ఆడోళ్ళు ఉండొచ్చునా? గిట్ట చావాలంటే రోజుకి ఎంతమంది ఆడోళ్ళు చేస్తారు ఎరికైనా? రోజుకి ఎంతమంది మొగోళ్ళు చేస్తారు ఎరికైనా? ఎవరి బిజీలు అలాకుంటాయి, ఎవరి పరిశ్రమలు అలాకుంటాయి. ఉంటే ఉన్నాయి సరే నిమ్మలంగా ఉన్నప్పుడు. మరి ఏమైనా మరి చీకటి అయినా కానీ అయితే మళ్ళీ నీ కాడికేగా వచ్చేది. మరి గా టైంలోన్నా మరి ఏమాయ మరి ఎలాగ ఫోన్ మాట్లాడితే జర కసిపిసి అంటివి. మరి వాళ్ళ ఆడోళ్ళ మొగోళ్ళ అప్పులోడా సప్పులోడా ఇలా పనికాడ వెళ్ళి అయిందా అని అడిగితే చెప్పపోయిందా? చెప్పగుట్టిన గోసిమా చెప్పగుట్టింది. కానీ ఒకవేళ అట్ట చెప్పపోయిందా, అట్ట చెప్పినా ఒడిసిపోవు, అటు చెప్పకపోయినా ఒడిసిపోవు. ఉత్త పుణ్యానికి సక్కదానాలు ఎదిగే పిల్లలు ఇద్దరి గొంతు విసికి చంపి ఆ తర్వాత ఈమె ఉరేసుకొని చచ్చిందంట నల్లగొండ జిల్లా కొండమైలపల్లిలో. అమలారా ఓ అనుమానం ఉన్న అమ్మలారా, అందరు నట్టలేను కానీ అనుమానం ఉన్న అమ్మలారా, అనుమానమే పాత రోగం. అనుమానానికి ఎలాంటి మంది లేదు. నువ్వు అమెరికాకు పో, ఆఫ్ఘనిస్తాన్ పో, ఈ ఏడు కన్నపో, అనుమానం ఉన్నోడు ఎన్నడు చెట్టు కాడు. ఇప్పుడు ఈమె కళ్ళు కట్టయితే పెళ్లి చేసుకోలేదు కావాలా ఉంటే ఆయనకి ఒకవేళ పాత భార్య కాడికి పోయిండేమో, లేదు ఇంకేటికన్నా పోయిండేమో. ఎక్కడ పోతాడు? రాకుంటాడా? మొగని తెలిసినట్ట మొగడు తెచ్చి చూస్తారు కల్లా భార్య చచ్చిపోయా, ఇద్దరు విల్లలు చచ్చిపోయా. ఇప్పుడు మొగడు ఏమనాలి? ఇక చెప్తాడు అరే పలానా కాడికి పని కాడికి పోయినమాట. ఆయన ఏం చేస్తామని చెప్పి ఇప్పుడు ఇక లేదు నిన్ను కొట్టిండా, లేకపోతే తిట్టిండా, లేకపోతే ఇంకేమైనా చేసి వచ్చిండా, ఏమైనా కానీ ఆయనకి ఏమన్నా నుక్సాన్ అవుతుందా? అవసరమైతే ఇంకోళ్ళు పెళ్లి చేసుకొని బతాడు. చేసుకోడా? ఇది నీ అసలు ఆడవాళ్ళు మసక దొరుకుతారు. ఆయనకి ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి దొరుకుతుంది. కానీ ఉత్త పుణ్యానికి సక్కదాన పిల్లలు చంపేస్తేమో తల్లిని నాశనం అయిపో, నువ్వు బతికిపోయినావు కానీ లేకపోతే ఊరోళ్ళే కొడుతురు నేను.